ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మాస్టర్స్, మనం పంచకోశాల గురించి తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా నిన్న మ్మ్, 3 కోశాల గురించి మనం తెలుసుకున్నాం. మ్, కదా. ఈ పంచకోశాలు ఎలా ఏర్పడతాయి అనేది కూడా మనం నిన్న తెలుసుకున్నాం. ఫస్ట్ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. మరి మనం తిన్న ఆహారం వల్లనే మనకు ఈ అన్నమయ కోశం వృద్ధి చెందుతుంది. మనం ఆహారం తీసుకోకుంటే ఏమంటారు, ఆ అన్నమయ కోశం అంటే మనమే, ఆ శరీరమే శుష్కించిపోతుంది అని తెలుసుకున్నాం. దాని తర్వాత ఆహారం, మనం తీసుకున్న ఆహారం 15 రోజులకు ఏమవుతుంది, 27 రోజులకు ఏమవుతుంది, 21 రోజుకు, అలా 108 రోజుల వరకు ఎలా చెందుతుంది. తర్వాత మనకు ఈ భూమి మీదకి వచ్చే సంతానోత్పత్తి ఎలా జరుగుతుంది అనే దాని గురించి అన్నమయ కోశం ద్వారా తెలుసుకున్నాం. ప్రాణమయ కోశం అంటే ఆ ప్రాణం ఉండడం వల్లనే మనం ఈ భూమి మీద ఉండడానికి అవకాశం ఉంది అని దాని గురించి తెలుసుకుందాం. ఆ ప్రాణమయ కోశం వల్లనే మనం ఈ భూమి మీద జీవిస్తున్నాము అనేది కూడా తెలుసుకున్నాం. మరి మనోమయ కోశం అంటే నేను నాది అనే భావనలో ఉంటే మనం మనోమయ కోశంలో ఉన్నట్లు. మరి ఈ మనోమయ కోశం ద్వారానే మనకు బంధము అనేది ఉంటుంది, బంధాలు అనేది తెలుసుకున్నాం. మరి ఈరోజు విజ్ఞానమయ కోశం గురించి తెలుసుకుందాం. ఈ పంచకోశాలలో 4వది ఈ విజ్ఞానమయ కోశము. ఉమ్, ఎట్లా ఉంటుందంటే ఈ కోశము మన ఏదైనా ఒక కారణం తెలుసుకోవాలి అంటే ఆ కారణం అర్థం చేసుకోవాలి, లేదా ఒక కారణం మనకు తెలియచేయాలి అంటే ఈ బుద్ధే మనకు నిర్ణయిస్తుంది. ఈ విజ్ఞానమయ కోశాన్నే ఇంకొకటి అంటారు తెలివి, బుద్ధి, లేదా అంతర్దృష్టి అని కూడా అంటారు. అంటే ఈ బుద్ధి ఉండడం వలనే మనం సరి అయిన నిర్ణయం తీసుకోగలుగుతాము అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది ఏంటంటే మన శరీరానికే ఒక మేనేజింగ్ డైరెక్టర్లా పనిచేస్తుంది. బుద్ధి బుద్ధే మనం ఏ పని చేసినా నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే మనం ఏదైనా ఒక ఆహారం తీసుకున్నాం అనుకోండి, అది మన శరీరానికి సరిపోకుంటే ఇది వద్దు అని చెప్తుంది. కానీ మన నాలుక యొక్క రుచి కోసం మనం బానిసలమయ్యి మనకు అది తినాలనిపించి మనం తింటాం. బుద్ధి చెప్తుంది తినొద్దు, ఇది తింటే నీకు షుగర్ వస్తుంది, ఇది తింటే నీకు బీపీ వస్తుంది, ఇది తింటే అరగదు అని ఇలా రకరకాలుగా మనకు బుద్ధి చెప్తుంది. కానీ మనం బుద్ధి మాటను పట్టించుకోం. ఉం? అలా మనం ఈ ప్రపంచంలో కానీ మన జీవితంలో కానీ ఆ, సంఘంలో కానీ ఎక్కడైనా సరే ఈ బుద్ధి ఉంటేనే మనం సరి అయిన నిర్ణయం తీసుకుంటాం. ఈ బుద్ధి చేసేది ఎప్పుడు మనం చేసే ఆలోచనలు అనుకోండి, మనం తీసుకునే నిర్ణయాలు అనుకోండి, అవి మన బుద్ధి శుద్ధత్వంలో ఉన్నప్పుడే మనం సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. బుద్ధి శుద్ధంగా ఉంటాయి. మరి ఈ బుద్ధి శుద్ధత్వం కావాలంటే, శుద్ధి అవ్వాలంటే ఈ విశ్వమంతా బ్రహ్మ పదార్థంతోనే మనకు తయారయ్యిందని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే తెలుసుకుంటేనే నేను నాది అంటే ఈ బుద్ధి అంతా విశ్వ బ్రహ్మ పదార్థం, ఈ విశ్వమంతా బ్రహ్మ పదార్థంతోనే తయారైందని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీకు నేను నాది అనే భావం పోతుంది. అర్థమైంది కదా. ఈ విశ్వమంతా తయారైంది బ్రహ్మ పదార్థంతోనే అని నీవు తెలుసుకోగలగాలి. తెలుసుకుంటే అప్పుడు ఇంకా నేను నాది అనేది ఏముంటది, ఇంకా ఏమీ ఉండదు. ఈ సృష్టిలో అణువణువున ఆ భగవంతుడే వ్యాపించి ఉన్నాడు అని తెలుసుకుంటున్నాం. ఎలా దీనికి అంటే మనం చెప్పుకుంటున్నాం ఈ విశ్వమంతా ఆ, ఆ భగవంతుడే వ్యాపించి ఉన్నాడు. ప్రతి జీవిలోనూ అంటే 84 లక్షల జీవరాశుల్లోనూ ఈ ఆత్మే ఉంది
అణువణువున వ్యాపించి ఉండడం ఇలా చెప్పుకుంటున్నాం కదా. అయితే మనం దానికి ఎన్నో రకాలుగా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం. ఏంటి అంటే ఒక కరెంటు తీసుకుంటే ఆ ఆ కరెంటు వైర్లలో ఉన్నటువంటి కరెంటు మనకు కనిపించదు. ఆ, కరెంటు వేస్తే వస్తుంది అని ఎలా తెలుసుకున్నామో, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇల్లు నిర్మించాలనుకున్నాం. ఇల్లు నిర్మించాలనుకుంటే ఒక ఏడంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకున్నాం. ఏడంతస్తులు కాదు, 14 అంతస్తుల బిల్డింగ్ కట్టాలన్నా నీవు ఉపయోగించే మెటీరియల్ ఒకటే. ఏంటి? ఇసుక, ఇటుక, సిమెంట్. ఈ మూడు పదార్థాలు ఉంటేనే మనం ఎన్ని అంతస్తుల బిల్డింగ్నైనా కట్టగలం. ఎన్ని అంతస్తుల బిల్డింగ్ కట్టినా ఈ మూడు పదార్థాలు లేకుంటే నీకు ఇల్లు కట్టలేవు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ విశ్వమంతా బ్రహ్మ పదార్థమే వ్యాపించి ఎలా ఉంది అని అనుకుంటున్నామో, మనం ఇక్కడ కూడా ఆ సిమెంటు, ఇసుక, ఇటుక మూడు లేకుంటే ఆ ఇల్లు ఎలా తయారు కాదో, ఈ విశ్వమంతా బ్రహ్మ పదార్థంతో నిండి ఉంది, మనము కూడా అదే అయి ఉన్నాము అని మనకి ఇక్కడ అర్థం కావడానికి ఆ ఎగ్జాంపుల్ను చెప్పారు. అంతే కదా. ఏది మనం కట్టలేం. ఇక్కడ కూడా ఆ పూర్ణాత్మ నుంచి విడిపడి ఉన్నటువంటి అంశాత్మలం మనం. అది మనం గుర్తుంచుకోవాలి. మరి ఆ పూర్ణాత్మకు ఎంత శక్తి ఉందో మనకు కూడా అంత శక్తి ఉంది. ఇప్పుడు మన కుటుంబంలో మన అమ్మా నాన్న ఎలా ఉంటే వాళ్ళ యొక్క తెలివి, వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళ యొక్క మంచి అలవాట్లు మనకు ఎలా వస్తాయో, మరి తల్లిదండ్రి అంటాం కదా, తల్లిదండ్రి అంత హుషారున్నారు కాబట్టి పిల్లలు కూడా ఆ విధంగా హుషారున్నారు, వాళ్ళకేమి వాళ్ళంతా తెలివిమంతులు అని మనను మెచ్చుకుంటుంటారు. మరి ఇక్కడ ప్రాపంచిక జీవితంలో ఈ తల్లిదండ్రి పుట్టిన పిల్లలము మనము. మరి ఆధ్యాత్మిక పరంగా మనం చూసుకుంటే ఆ పూర్ణాత్మ యొక్క అంశాత్మలం మనం. మరి ఆ పూర్ణాత్మకి ఎంత శక్తి ఉందో ఈ అంశాత్మకు కూడా అంతే శక్తి ఉంది. కాబట్టి మనకి ఏం చెప్తున్నాడు? నువ్వు నా అంత ఎదిగిరా, ఎదిగి వస్తే నువ్వు కూడా మళ్ళీ అంశాత్మలను తయారు చేయగలుగుతావు అని మనకు ఆ పూర్ణాత్మ అంటే ఆ తల్లి మనకు చెప్పి పంపిస్తుంది. మరి ఆ తల్లికి ఎంత శక్తి ఉందో మనకంత శక్తి ఉంది కాబట్టి మన బుద్ధిని ఉపయోగించి మనము కూడా అంతటి వాళ్ళలా తయారయ్యాయి. మన బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా పెంచుకోవాలంటే మళ్ళీ మనం ఇక్కడికి రావాలి. ఏంటి? శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మళ్ళీ మనం మన బుద్ధిని వికసింప చేసుకుంటాం. ఎప్పుడు ప్రాపంచిక జీవితంలో ఉన్నంతసేపు మన బుద్ధిని నేను, నాది, నా తల్లి, నా తండ్రి, నా పిల్లలు, నా కుటుంబం, నా ఊరు, నా మతం, నా దేశం ఇంతవరకే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తామో నాది పోయి మాది, మనది, మనము, మనమంతా ఒకటే అనే జ్ఞానం మనకి ఇక్కడ కలుగుతుంది. అంతే కదా. అందుకే మనం ఈ బుద్ధిని పెంచుకోవాలి. ఇది విజ్ఞానమయ కోశం. ఇది నాలుగవది. మరి నెక్స్ట్ ఆనందమయ కోశం. ఇది గాఢ నిద్రాస్థితి. ఈ ఆనందమయ కోశం ఏంటి? గాఢ నిద్రాస్థితి. ఈ గాఢ నిద్రాస్థితిలో ఏముంటుంది మనకు అంటే జ్ఞానం ఒకటే ఉంటుంది, ఇంకేమీ ఉండదు ఇక్కడ. దుఃఖం ఉండదు, అహంకారం ఉండదు, మమకారం ఉండదు, ఏముండదు నిద్రలో. ఏమీ ఉండదు. ఏమీ తెలియని స్థితిలో మనం ఉంటాం. అందుకే ఈ ఆనందమయ కోశం స్థితి ఎలా ఉంటుందంటే ఏది లేని స్థితిలో ఉంటాం. ఇది ఆత్మకు అతి దగ్గరలో ఉంటుంది. ఈ ఆనందమయ కోశం ఆత్మకు అతి దగ్గరలో ఉంటుంది. ఇది విజ్ఞానమయ కోశము లోపల ఈ ఆనందమయ కోశం ఉంటుంది. మరి మనం మెలకువ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటే ఆ కోశం శుద్ధిగా ఉంటుందో మనం ఇప్పుడు చెప్పుకుందాం. అంటే ఎన్ని పనులు జరుగుతున్నా ఈ ఆత్మ సాక్షిగా ఉంటుంది. అంతే కదా. ఆత్మ ఏమైనా పని చేస్తుందా? వద్దు అని చెప్తుందా? బుద్ధి చెప్తుంది వద్దు అని, మనసు చెప్తుంది తీసుకోని,
మనకి ఏ కోరిక కలిగినా ఏది చేసినా ఈ మనసు బుద్ధి వల్లనే మనకు వద్దంటాం, చేసుకుంటాం, నిర్ణయించుకుంటాం. అంతేకాని ఈ ఆత్మ సాక్షిగా గమనిస్తుంది, తనకు తానుగా ఏమీ చేయదు. అది గమనిస్తే కనుక తను ఏ పని చెయ్యదో అలాగే అది పడుకున్నప్పుడు, మనం పడుకున్నప్పుడు ఏమి చేయదు ఆత్మ, మనం లేచున్నప్పుడు ఏమీ చేయదు. మెలకువ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏ పని జరుగుతున్నా అది జరగవలసి ఉంది, జరుగుతుంది అని మనం అనుకోవాలి. పడుకున్నప్పుడు మనం ఎలా అయితే మనలో ఏది జరిగినా ఏం చేసినా ఏది పట్టించుకోకుండా ఎలా ఉంటామో, మెలకువ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏది జరుగుతున్నా అది జరగాల్సి ఉంది, జరుగుతుంది అని అనుకుంటూ ఉండాలి. అంటే మనకి ఏదైనా ఒక నొప్పి కలిగినా లేదా ఒకటి కష్టం వచ్చినా ఏం చేస్తాం, మనం వెంటనే రియాక్ట్ అవుతాం కదా. అబ్బా ఎంత బాధపడిగింది, బాధ అంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది ఎవరికో మన వాళ్ళకు, వెంటనే బాధ వచ్చేస్తుంది కదా, అది సహజం. ఆ బాధ రాకుండా ఎలా ఉంటుంది, ఆ బాధను మనం పొందుతాం. కానీ మన జీవితంలో బాధ జరిగినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, లాభం వచ్చినా, ఏది జరిగినా దేనికి బాధపడకూడదు, దేనికి సంతోషపడకూడదు. ఆ స్థితికి రావాలంటే టైం పడుతుంది. కానీ మనం ప్రతిరోజు సాధన చేస్తూ చేస్తూ జ్ఞానాన్ని ఎంత తెలుసుకుంటుంటే, దాన్ని ఆచరిస్తుంటుంటే మనం ఆ స్థితికి వెళ్ళగలుగుతాం. వెళ్ళకుండా ఏమీ ఉండలేం. ఇప్పటికే మనకు చాలా వచ్చింది. ఎవరికి వాళ్ళ మనం అబ్జర్వ్ చేసుకుంటే మన నిజ జీవితంలో మన అబ్జర్వ్ చేసుకుంటే మనకు వచ్చింది. ఆ భావన మనకు వచ్చేసింది. ఎందుకు అంటే నేను ఏ జన్మలో ఎక్కడ పొరపాటు చేసినా ఇప్పుడు నాకు ఇది కలిగింది, ఇప్పుడు ఇది జరిగింది, నేను దీనికి దుఃఖపడి లాభం లేదు, దీని నుంచి నేను బయట పడాలి. అదే కదా మనం తెలుసుకోవాల్సింది. దీని నుంచి ఎలా బయటపడాలి దానికి అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. అంతేకాని మనం జరిగిన దానికి ఏ కొంచెం బాధపడినా మనం ఇంకా శరీరానికి విలువ ఇచ్చినట్లే, ఆ శరీర స్థితిలో మనం ఉన్నట్లే. ఇంకా ఆ శరీర స్థితిలో నువ్వు ఎప్పుడూ అలాగే ఉండిపోయావనుకో, ఇంకా నీకు ఆనందమయ కోశం శుద్ధి జరగదు. మరి అన్ని కోశాలు శుద్ధి జరగాలంటే ఒకటి ఒకటి అన్నిటినీ మనం దీంట్లో గురువు చెప్పిన ఆ జ్ఞానాన్ని అందుకొని వాటిని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మరి అట్లా కాకుండా బాధపడకుండా నేను ఆత్మే అనే భావనతో మనం కనుక ప్రవర్తిస్తే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ఆ ఆనంద స్థితిలో ఉంటూ ఆ ఆనందమయ కోశాన్ని శుద్ధి చేసుకునే విధంగా ఉండాలి. ఈ ఆనందమయ కోశం వల్లనే మనకు ఆనందంగా ఉండగలుగుతాం. మరి ఈ 5 కోశాలు ఆత్మలో కప్పి ఉంటాయి అని కూడా మనం తెలుసుకున్నాం కదా. ఎలా అంటే ఆత్మ పైన ఆనందమైన ఆనందమయ కోశం, దానిపైన విజ్ఞానమయ కోశం, ఆ పైన మనోమయ కోశం, మనోమయ కోశం పైన ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశం పైన అన్నమయ కోశం. ఇలా ఇవి 5 తొడుగుల్లా ఉంటాయి. మనకు ఇవన్నీ కనిపిస్తాయా? ఏవి కనిపించవు. మనకు ఉండేది ఒక్కటే ఒకటి అన్నమయ కోశం. అంటే ఈ శరీరం మాత్రమే మనకు కనిపిస్తుంది. ప్రాణమయ కోశం అంటారా? ఆ ప్రాణమయ కోశం అన్నమయ కోశంలో లోపల ఉంటుంది. కానీ మనం తీసుకునే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఆ ప్రాణమయ కోశంలో ఆ స్పర్శను మనం అనుభూతి చెందగలుగుతాం. అట్లా ఈ అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం ఉంటుంది, ప్రాణమయ కోశంలో మనోమయ కోశం ఉంటుంది, మనోమయ కోశంలో విజ్ఞానమయ కోశం ఉంటుంది, విజ్ఞానమయ కోశంలో ఆనందమయ కోశం ఉంటుంది. ఆత్మ పైనేమో పైన పైన పెరుక్కుంటూ చివరికి అన్నమయ కోశం పైనకి వస్తుంది. ఇక్కడ ఆనందమయ కోశం కిందికి వెళ్ళిపోతుంది. ఇవి రెండిట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చెప్పింది ఇప్పుడు ఇది చెప్పింది ఒకటేలాగుంది కదా అని ఎప్పుడు మీరు అనుకోవద్దు. ఓకే. అయితే ఈ ఆనందమయ కోశంలోనే మనం ఆత్మ ఉంటుంది అని చెప్పుకున్నాం.
మరి ఇవి ముందు మనం తెలుసుకోవాలంటే మనం ఏ కోశ స్థితిలో ఉన్నాము అనేది మనకు మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? ఏ కోశంలో ఉన్నది మనకు ఎలా తెలుస్తుంది? ఒక డౌటే కదా. పైనకి కనిపించేది కాదు కదా, అవన్నీ లోపల ఉండేటివి కదా, ఎలా కనిపిస్తాయి అంటే ఇక్కడ మనం ఎప్పుడు ఆహారానికి విలువనిచ్చి ఇది కావాలి అది కావాలి ఇది తినాలి అది తినాలి అని ఎప్పుడైతే ఈ ఆహారం కోసం, కేవలం ఆహారం కోసమే పరితపిస్తామో అక్కడ మనం అన్నమయ కోశంలో ఉన్నట్లు. ఇంకా నేను నాది నా వాళ్ళు అనే భావనతో నిరంతరం ఉన్నామనుకోండి, మనం మనోమయ కోశంలో ఉన్నట్లు. నాకు ఇంత డిగ్రీలు కావాలి, నేను పెద్ద చదువులు చదవాలి, నేను హోదా పెంచుకోవాలి, నా కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలి అని ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. అలా ఉన్నవాళ్ళు విజ్ఞానమయ కోశంలో ఉన్నట్లు. ఇవన్నీ కాకుండా నేను ఆత్మను, నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, అందరినీ సమత్వంతో చూసుకోవాలి, నేను పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచాలి. ఇట్లా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో, ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతుంటామో, ఎప్పుడూ ఆత్మస్థితిలో జీవిస్తామో అప్పుడు మనం ఆనందమయ కోశంలో ఉన్నట్లు. వచ్చింది కదా క్లారిటీ. ఇంకా ప్రాణమయ కోశం గురించి దీనికి చెప్పేది ఏముండదు, అందుకే మీకు చెప్పలేదు. మళ్ళీ అది ఎందుకు చెప్పలేదు అనుకో, ఎందుకంటే ప్రాణం ఉంటేనే మనం ఈ పనులని చేస్తాం. ఆ ప్రాణమయ కోశం సరిగ్గా పనిచేస్తేనే ఈ మిగతా 4 కోశాలు చక్కగా పనిచేస్తాం. అందుకే మనం ఇక్కడ ప్రాణమయ కోశం గురించి చర్చించకూడదు. మరి ఎప్పుడు ఈ ఆత్మస్థితి గురించి, ఆత్మ గురించి పరితపిస్తుంటే, ఆ జ్ఞానాన్ని పొందుతుంటే, ఆ సాధన చేస్తుంటే మనకు చిట్ట చివరికి కలిగేది ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అదే మనం చేయాల్సిన పని. సాధన, స్వాధ్యాయం, సజ్జన, సాంగత్యం. మరి ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే మనకు ఈ కోశాలన్నీ అంత శుద్ధత్వం పొందుతాయి. ఇదంతా మనకి ఎవరు చెప్పారు అంటే శంకరాచార్యులు ఆత్మబోధ అనే పుస్తకం ద్వారా ఈ జ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానం తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ మనకు అందించింది. నాకు తెలిసింది నేను మీకు అందించాను. ఓకేనా, అర్థమైంది కదా. 5 కోశాల గురించి. 5 కోశాలను మనం శుద్ధిపరచుకోవాలంటే ఉన్న ఒకే ఒక ఏకైక మార్గం బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. ఓకేనా. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.